అత్తయ్య నా శ్రీమంతాన్ని ఎంతో సంతోషంగా జరిపించింది. నువ్వు కూడా జయ నిశ్చితార్థాన్ని అంతే సంతోషంగా జరిపించాలి. అత్తయ్యగారు పైకలా అంటారు గాని ఈ శుభకార్యాన్ని మనస్ఫూర్తిగా జరిపిస్తారు. మా బావ కూడా అంటున్నాడంటే ఏదో ఉండి ఉంటుంది. ఏదేమైనా మా పెద్ద బాప మనసు దుబాయ్ గోల్డ్ బిస్కెట్. సిస్టర్ 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 సీ దిస్ నెక్లెస్. ఇది మన భాను ప్రమీల పెళ్లి కొన్న నెక్లెస్. ఈ ఫంక్షన్కి అవి వేసుకోనా? అబ్బో విన్ని సైలెంట్ కొన్నావు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? సారీ. పర్లేదులే ఇందుమతి. భాను పేరు తీస్తేనే వాడు మాకు గుర్తొస్తాడనేం లేదు. ఇలాంటి శుభకార్యాలు జరుగుతున్న సమయంలో వాళ్ళేడని స్పష్టంగా తెలుస్తుంది. కానీ పైకెవరం చెప్పుకోవంతే. బాను బతుకుంటే ఏ శుభకార్యమైనా సరే బాను ప్రమీలల చేతుల మీదుగానే జరిగేది. శుభకార్యాల సమయంలో ప్రమీల దూరంగా ఉండడం నా మనసును చాలా కష్టపెడుతోంది. నా కోడలు కూడా సుమంగళిగా బొట్టు గాజులతో ఉంటే ఎంత బాగుండో అనిపిస్తోంది. అయితే ప్రమీల అక్కకి మళ్ళీ పెళ్లి చేస్తే మీ కోరిక తీరుతుంది కదా అమ్మగారు. గంగా, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతోందా? అది కాదమ్మగారు, మీరే అక్కని సుమంగళిగా చూడాలన్నారు కదా. హే, నీకసలు బ్రెయిన్ పనిచేస్తుందా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమేనా? ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? క్షమించండి, ఏదో పొరపాటుగా అనేసా. పొరపాటును కూడా ఆ మాట నీ నోటి నుంచి రాకూడదు. శకుంతల తన అభిప్రాయం తను చెప్పింది. ఇందులో తప్పే ఉంది? ఇదే మాట నేను ఇదివరకే చెప్పాను. అప్పుడు ఇలానే ఆవేశపడ్డావు. పరిస్థితులన్న తర్వాత ఎప్పుడూ ఒకేలా ఉండవు శకుంతల. అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనిషి కూడా ఆ పరిస్థితులను బట్టి మారుతూ ఉండాలి. నువ్వు ఆలోచిస్తున్నట్టే అందరూ ఆలోచించాలని, నువ్వనుకున్నట్టే అందరూ అనుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. మన విశ్వాన్ని తీసుకో. మనల్ని ఎంత ద్వేషించేవాడు, కానీ ఇప్పుడు తన కూతురి కోసం మన కుటుంబంతో కలిసి నిశ్చితార్థం జరిపించడానికి సిద్ధపడ్డా లేదా? మార్పు మంచిదే. ఏ మార్పునైనా అంగీకరించి ముందుకెళ్ళాలి. అక్కడే ఆగిపోకూడదు. చూడండి, మీరెన్ని చెప్పినా నేను వింటాను. కానీ నా కోడల విషయంలో మాత్రం నా నిర్ణయంలో మార్పు ఉండదు.
ఏంటి ఎగ్జిబిషన్? వచ్చేసారా? రేపు జయ నిశ్చితార్థానికి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. మీరే సెలెక్టింగ్ చేయండి. ఇది బాగుందా? ఇదెలా ఉంది? బాగుందా? ఇది చూడండి సార్, ఇది బాగుంది కదా, కట్టుకోమంటారా? సార్, ఇది బాక్సింగ్ ప్రాక్టీసింగ్కి వేసుకునే డ్రెస్సు. చూడు, ఇంట్లో ఎన్ని పూజలు జరిగినా ఎన్ని వ్రతాలు జరిగినా నీ ఫోకస్ మాత్రం బాక్సింగ్ మీదే ఉండాలి. మీరు మరీ ఓవర్ చేస్తున్నారు సార్. ఎంత బాక్సింగ్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇంట్లో ఫంక్షన్కి డ్రెస్ వేసుకొని చేతులకి గ్లౌజులు వేసుకోమంటారా? కాదు, ఫంక్షన్కి వెళ్ళడం వరకు ఓకే, కానీ నువ్వు ప్రిపరేషన్ గురించి ఆలోచించుకో. నీ కాన్సంట్రేషన్ మొత్తం బాక్సింగ్ మీదే ఉండాలి. అయినా ఖాళీ టైంలో విశ్వనాథ్ మామయ్య ఓల్డ్ వీడియోస్ చూడమని చెప్పాను, ఎందుకు చూడడం లేదు? అంటే అది జయ ఎంగేజ్మెంట్ అంటే విశ్వ సార్ కూడా బిజీగా ఉంటారు కదా సార్. అందుకే నేను కూడా చిన్న బ్రేకింగ్ తీసుకొని రిలాక్సింగ్ అవుదాం అనుకున్నాను సార్. ఓ, ప్రాక్టీస్ గురించి ఆలోచించు అంటే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నావా? నీ కాళ్ళు చేతులు బ్రేక్ చేస్తే గానీ నువ్వు చెప్పిన మాట విను. అయ్యో, కాళ్ళు చేతులు విరిచేస్తే బాక్సింగ్ అలా చేస్తాను సార్. కాళ్ళు చేతులు విరిగిపోయినా బాక్సింగ్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. సార్ సార్ అదెందుకు సార్? ముందు నీ కాళ్ళు చేతులు విరగొట్టి ఆ తర్వాత బాక్సింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాను. సార్ సార్ వద్దు సార్, సార్ సార్ వద్దు సార్, సార్ కొట్టకండి సార్, సార్ 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 నన్ను కొడతావేంటి? నాన్నోటి చేశాను. నీ చెల్లి నిన్ను అడ్డు పెట్టుకున్నందుకు నీ చెల్లికి పడాల్సిన దెబ్బలు నీకు పడుతున్నాయి. చెల్లె, నా మీద కుట్రకాని చేసినావేటే? నన్ను ఇలా కొట్టిస్తున్నావా? లేదన్నయ్య, నీకు బంపర్ లాటరీ తగిలింది అంతే. నన్ను మా చెల్లెలు కొడతావా? మీ అన్నా చెల్లెళ్ళని కొట్టడం కాదు, నిలువున చీరేసి ఎండలో ఉప్పు చేపను ఎండబెట్టినట్టు ఎండబెట్టాలి. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయంటే రేపొద్దున ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలని ఇదిగో ఇక్కడ దుకాణం పెట్టింది. నాకు బట్టలంటే గుర్తొచ్చింది బాబా. అసలు నేను ఎందుకు వచ్చినానంటే ఫంక్షన్కి పంచె లాల్చి కట్టుకుని పెదరాయిల్లో డ్రెస్ వేసుకోవాలా లేకపోతే నా రెగ్యులర్ డ్రెస్ వేసుకోవాలని అడుగుదామని వచ్చినాను. ఓ పంచే, గోనె సంచి వేసుకొని చూడు. గోను సచ్చే మా గొప్ప ఐడి వచ్చినావు బా.